హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బజాజ్ ఈఎంఐ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో లేటెస్ట్ 2024 ప్రాసెస్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది మీకు అప్ టు 3 lakhs వరకు 3 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ అనేది ఇస్తుంది. ఒకరికి ₹1,00,000 ఇవ్వచ్చు, ఇంకొకరికి 2 lakhs ఇవ్వచ్చు, ఇంకొకరికి 3 lakhs ఇవ్వచ్చు. సో ఈ లిమిట్ అనేది కంప్లీట్లీ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లిమిట్ అనేది వస్తుంది. సో వన్స్ మీకు ఈ కార్డ్ అనేది సమ్ లిమిట్తో అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు మొబైల్ కానీ, టీవీ కానీ, ఏసీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, కెమెరా కానీ ఏదైనా కానివ్వండి, మీరు ఈఎంఐలో వితౌట్ ఇంట్రెస్ట్ ఎలాంటి వడ్డీ లేకుండా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే పర్చేజ్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ స్టోర్స్లో అయినా కానీ మీకు కావాల్సిన వస్తువులు అయితే ఈఎంఐలో కొనుక్కోవచ్చు. సో అదే మీ దగ్గర ఏదైనా బ్యాంక్ది క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఆ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఈఎంఐలో పర్చేజ్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. మీ అమౌంట్ ఓవరాల్ అమౌంట్ పైన 1%, 2% ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. బట్ ఇందులో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 20,000 రూపీస్ పెట్టి ఒక మొబైల్ కానీ లేకపోతే మీ ఇంటి కోసం రిఫ్రిజిరేటర్ కానీ తీసుకున్నారనుకోండి, సో 20,000ని మీరు 12 monthsకి డివైడ్ చేసుకుంటే మంత్లీ మీకు 1,600 to 1,700 మధ్యలో ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ అయితే వస్తుంది. సో మీరు 12 months ఈ 1,600 నుంచి 1,700 వరకు ఎవ్రీ మంత్ కట్టుకున్నారంటే మీకు ఈఎంఐ అనేది అయిపోద్ది. అంతకుమించి మీకు ₹1 కూడా వడ్డీ అనేది వీళ్ళు ఛార్జ్ చేయరు. అదే క్రెడిట్ కార్డ్స్ అట్లాంటివి అయితే మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో ఇది కూడా ఇందులో మంచి బెనిఫిట్ బజాజ్ ఈఎంఐ కార్డులో. సో లేట్ చేయకుండా ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఈ కార్డ్ని యూజ్ చేసి మీకు కావాల్సిన ప్రొడక్ట్ని ఎట్లా పర్చేజ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది కాబట్టి కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. నేను ఏదైతే ప్రాసెస్ చెప్తానో యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా వస్తాయి ఇప్పటి నుంచి. అండ్ అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ బజాజ్ ఈఎంఐ కార్డుకి మీరు మీ మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసి అఫీషియల్ లింక్ కార్డ్కి అప్లై చేసుకునే లింక్, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్గా అఫీషియల్ బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అప్లై చేసుకునే పేజ్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ కనబడుతున్న మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి క్లియర్గా. ఇక్కడ పేజ్కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీరు రెగ్యులర్గా ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తారో బ్యాంక్ అకౌంట్స్కి అన్నిటికీ అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఇట్ నౌ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో పాన్ కార్డు ఎట్లా ఉంటుంది మీ నేమ్ యాజ్ ఈజ్ అట్లాగే ఎంటర్ చేయండి. ఆటోఫిల్ డీటెయిల్స్ అనేది ఉంది కదా, అది ఆన్ ఉంటుంది. దాన్ని మీరు ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ నేమ్ అనేది ఇంతగా ఎంటర్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ పాన్ కార్డులో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ దగ్గర పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత పిన్ కోడ్ దగ్గర మీ విలేజ్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీ పిన్ కోడ్లో మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్రూవల్ రాదు అనిపించింది అనుకోండి, అంటే ఎట్లా గుర్తుపట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు 15 కిలోమీటర్ల లోపు ఏదైనా సిటీ ఉందనుకోండి, 10-15 కిలోమీటర్ల లోపు, సో మీకు కార్డ్ అనేది అప్రూవల్ వస్తుంది. ఇన్ కేస్ మీకు దగ్గరలో ఉన్న సిటీ అనేది 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు అట్లా ఉందనుకోండి, 15 kilometers అబోవ్ ఉందనుకోండి, సో మీరు మీ ఊరు పిన్ కోడ్ ఎంటర్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న సిటీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత మీ సిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు ఇన్ కేస్ సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. జెండర్ దగ్గర మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జిఎస్టీఐఎన్ నెంబర్ అనేది అడుగుద్ది, అది అవసరం లేదు, అది వదిలిపెట్టేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఈ విధంగా మీకు లిమిట్ అనేది వస్తుంది. లోన్ లిమిట్ అంటే క్రెడిట్ లిమిట్ అనేది వస్తుంది. ఒకరికి 1,00,000 రావచ్చు, ఒకరికి 2,00,000 రావచ్చు అని చెప్పాను కదా. సో నేను అప్లై చేసుకున్న క్యాండిడేట్కి 1,25,000 అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చింది. సో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు ఎంత లిమిట్ వస్తుంది అని చెప్పేసి. సో ఈ విధంగా లిమిట్ వచ్చిన తర్వాత మీరు కింద ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత లొకేషన్ అనేది అలో చేయమంటుంది, అలో చేసేయండి. సో మీ ఆధార్లో ఉన్నట్టుగా మీ ఫోటో అనేది చూపిస్తుంది, మీ అడ్రస్ అనేది చూపిస్తుంది, మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని చూపిస్తాయి. సో అడ్రస్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ అడ్రస్ తప్పుగా వచ్చింది అనుకోండి, ఇక్కడ వేరే అడ్రస్లో ఉంటున్నారు అనుకోండి మీరు ప్రెజెంట్, అప్డేట్ అడ్రస్ పైన క్లిక్ చేసి మీ కొత్త అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. వేరే అడ్రస్లో ఉంటున్న వాళ్ళకి, ఇక్కడ వచ్చిన అడ్రస్లో ఉంటున్న వాళ్ళకి ఇదే అడ్రస్ ఉంటుంది కాబట్టి జస్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత కార్డుకు సంబంధించిన టోటల్ లిమిట్ చూపిస్తుంది 1,25,000 అని చెప్పేసి. తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్గా కరెక్ట్గా వినండి. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ అంటే 50,000 వచ్చింది ఇక్కడ నాకు. సో మీరు ఫస్ట్ ఏదైతే పర్చేజ్ చేస్తున్నారో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ 50,000 లోపు మాత్రమే ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ప్రోడక్ట్ కొంటున్నారు కాబట్టి మీరు మంత్లీ ఈఎంఐస్ ఎట్లా పే చేస్తారు అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఫస్ట్ మీకు 50,000 లోపే మీకు ప్రోడక్ట్ అనేది ఇస్తారు. తర్వాత నుంచి మీరు 1,25,000 లోపు ఎంతైనా మీరు ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రం 50,000 లోపు చేయండి. తర్వాత కార్డ్ ఫీ వచ్చేసి ₹530 ప్లస్ కన్వీనియన్స్ ఫీ ₹69. టోటల్గా మీకు ₹599 అయితే మీరు కార్డ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. బయట కొన్ని షోరూమ్స్లో 700, 750 కూడా తీసుకుంటారు. బట్ ఆన్లైన్లో మాత్రం ₹599 అయితే వస్తుంది ఛార్జ్ అనేది. సో ₹599 వస్తేనే మీరు ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఈ పేమెంట్ అనేది లైఫ్ టైం ఒకటేసారి, మీరు ఇయర్లీ అట్లా పే చేయాల్సిన అవసరం లేదు. కార్డు వాడుకుంటే ఇయర్లీ ₹117 ఛార్జ్ ఉంటుంది. కార్డు వాడుకోని టైంలో ఎలాంటి యాన్యువల్ ఫీ అనేది ఉండదు. అది యాజ్ యూజువల్గా
స్టార్టింగ్ నుంచి ఉంటుంది. సో ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మీకు యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ 3 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఈ ₹599 అనేది ఫోన్‌పే నుంచి పే చేయాలనుకుంటున్నారనుకోండి, యూపీఐ సెలెక్ట్ చేసుకొని కింద పే నౌ పైన క్లిక్ చేయండి. లేకపోతే ఏటీఎం కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటున్నారనుకోండి, డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేసి మీ కార్డ్ నంబర్స్ ఇచ్చేయండి. నేను మీకు ఈజీగా ఉండడం కోసం యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేసిన తర్వాత గూగుల్ పే, ఫోన్‌పే, భీమ్, పేటీఎం ఇవన్నీ చూపిస్తుంది. సో ఫోన్‌పే పైన క్లిక్ చేయండి. ఫోన్‌పే అందరూ యూజ్ చేస్తున్నారు కదా. ఫోన్‌పే పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రాసెసింగ్ అని వచ్చి ఓపెన్ అని చూపిస్తుంది. ఓపెన్ పైన క్లిక్ చేస్తే ఫోన్‌పేకి వెళ్ళిపోద్ది. మీ ఫింగర్ ప్రింట్ గాని అవి పెట్టేసి మీరు అక్కడ నుంచి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఫోన్‌పేకి రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత ₹599 అనేది చూపిస్తుంది. మీ ఎంపిన్ అనేది ఎంటర్ చేసి 599 పేమెంట్ చేయండి. సో సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా రావాలి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది బ్యాక్కి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోకపోతే మీరు ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళిపోండి రీసెంట్ టాస్క్లో నుంచి. సో బ్రౌజర్లోకి వెళ్ళిపోయిన తర్వాత యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా చూపిస్తుంది. బట్ ఇక్కడితో ప్రాసెస్ అనేది అయిపోలేదు, ఇంకా ప్రాసెస్ అనేది ఉంది. ఇక్కడికి మీ కార్డ్ అనేది యాక్టివేట్ అయింది, కాకపోతే ఈ మ్యాండేట్ అనేది కాలేదు. ఈ మ్యాండేట్ అంటే మీరు ఫ్యూచర్లో ప్రొడక్ట్ అనేది తీసుకున్నారనుకోండి, ఈఎంఐలో ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వాలి కదా, ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్ అనేది. సో దానికి మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకోవడాన్ని ఈ మ్యాండేట్ అంటారు. సో లింక్ చేసుకోకపోతే ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేయరాదు, ఎందుకంటే మీరు డబ్బులు ఎట్లా పే చేస్తారు, మాన్యువల్గా పే చేసుకోరాదు కాబట్టి. సో ఈ మ్యాండేట్ అనేది చేసుకోవాలి. సో జస్ట్ ఇక్కడ యాక్టివేట్ నవ్ అని ఉంది కదా, సో యాక్టివేట్ నవ్ పైన క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఇంతకుముందు ఎంటర్ చేసినట్లు వస్తుంది. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే అకౌంట్ది. అండ్ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఏ బ్యాంక్లో నుంచి అయితే మీరు ఈఎంఐ కట్ అవ్వాలనుకుంటున్నారో మంత్లీ ఫ్యూచర్లో, ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ అదే బ్యాంక్ది. అండ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేసి మీ అకౌంట్ సేవింగ్సా కరెంటా సెలెక్ట్ చేసుకొని, మాక్సిమం అందరికి సేవింగ్సే ఉంటుంది. సేవింగ్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మరొకసారి చూపిస్తుంది, ఒకసారి చూసుకొని మీరు రిజిస్ట్రేషన్ అంటే ఈ అకౌంట్ మీదేనా కాదా అని చెప్పేసి వేరే వాళ్ళది కూడా ఇస్తారు కొంతమంది, సో తెలివితో ఆలోచించి. సో మీదేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వీళ్ళు డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ వెరిఫై చేసుకుంటారు. సో డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర. కాబట్టి నెట్ బ్యాంకింగ్ వదిలిపెట్టేయండి, డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసి తర్వాత పేజ్లో కింద ఐ హెయిర్ బై అని చెప్పేసి టిక్ మార్క్ ఉంది కదా, అగ్రి టిక్ మార్క్స్. సో అది ఆ టిక్ మార్క్ అనేది టిక్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ అకౌంట్ నెంబర్ కానీ సో ఈ మ్యాండేట్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తాయి, అవన్నీ చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ మ్యాండేట్ దగ్గర ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ మ్యాండేట్ స్టార్ట్ డేట్ అనేది 30 మే 2024 నుంచి వెళ్ళి సో 29 మే 2064 వరకు ఉంది. అంటే మేము ఈఎంఐలు అనేది 2064 వరకు కట్ అవుతాయా మా అకౌంట్లో నుంచి అని చాలామంది డౌట్ పడుతున్నారు. అట్లా కాదు, మీరు ఇప్పుడు ఈ మ్యాండేట్ ఇస్తున్నారు కదా, 2064 వరకు మీరు ఎప్పుడు ఐటమ్ పర్చేజ్ చేసుకున్నా కానీ ఇదే అకౌంట్ నుంచి డబ్బులు అనేది కట్ అవుతాయి. మీరు ఐటమ్ పర్చేజ్ చేసుకున్న ప్రతిసారి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం వీలు కాదు కాబట్టి సో ఒకేసారి వీళ్ళు చేసుకుంటున్నారు. అండ్ అట్లాగే మాక్సిమం అమౌంట్ 25,000 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ మ్యాండేట్కి. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మా అకౌంట్లో నుంచి 25,000 కట్ అవుతాయి కావచ్చు అనుకుంటున్నారు. అట్లా కాదు, ఈఎంఐ అనేది 25,000 వరకు, మంత్లీ 25,000 వరకు ఈఎంఐ పెట్టుకునేలాగా మీరు ప్రొడక్ట్స్ అనేది కొనుక్కోవచ్చు. సో దానికి సంబంధించి వీళ్ళు 25,000 అని ఇస్తున్నారు. అంతకుమించి మీ అకౌంట్లో నుంచి ఏమి అమౌంట్ అయితే కట్ అవ్వవు. సో ఇక్కడ ఏమి మీరు వరీ అవ్వకండి. జస్ట్ మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి కార్డ్ నెంబర్ దగ్గర మీ ఏటీఎం కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏటీఎం కార్డ్ ఎక్స్పైరీ ఎంటర్ చేయండి, ఎక్స్పైరీ వ్యాలిడిటీ దగ్గర. సివివి దగ్గర మీ కార్డ్ బ్యాక్ సైడ్ సివివి ఉంటుంది కదా, సివివి ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో మీ కార్డ్కి లింక్ అయి ఉన్న అంటే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసుకోండి. సో ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై అయిపోయి కన్ఫర్మ్ అయిపోయినాయి అనుకోండి, ఓటీపీ అవంతా కూడా. సో ట్రాన్సాక్షన్ స్టేటస్ అని చెప్పేసి సక్సెస్ అని వస్తుంది. మీరు ఇక్కడ ఏమీ కూడా క్లిక్ చేయకండి, ఆటోమేటిక్గా అదే బ్యాక్కి వెళ్ళిపోయి అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ చూపించినట్లు. సో మరొకసారి అదే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోయి ఈ మ్యాండేట్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ కూడా మీరు ఏమీ క్లిక్ చేయకండి, జస్ట్ ఆటోమేటిక్గా అదే మళ్ళీ మీ బజాజ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ కార్డ్ స్టేటస్ అనేది యాక్టివేట్ చూపిస్తుంది చూడండి, నేను హైలైట్ చేశాను. సో కార్డ్ స్టేటస్ యాక్టివేట్ చూపిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఐటమ్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు అని చాలా మందికి డౌట్ ఉంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ అవైలబుల్ లోన్ లిమిట్ 1,25,000 వచ్చింది కదా, దాన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇయర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఎట్ లెండింగ్ పార్ట్నర్ స్టోర్స్. ఇక్కడ ఈఎంఐ నెట్వర్క్ పార్ట్నర్ స్టోర్స్ ఉన్నాయి కదా బజాజ్ వాళ్ళ ఆఫ్లైన్లో,
అందులో మీరు 4000 సిటీస్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బజాజ్ మాల్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు అన్ని సిటీస్‌లో బజాజ్ మాల్స్ అయ్యాయి. మీరు గూగుల్‌లో నియరెస్ట్ బజాజ్ మాల్ అని సెర్చ్ చేస్తే మీ దగ్గరలో ఉన్న బజాజ్ మాల్ వస్తది. అక్కడికెళ్ళి కూడా మీరు ఈ కార్డ్ ద్వారా మీరు ఏదైనా ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయి అక్కడ. అండ్ అక్కడ కూడా రైట్ సింబల్‌ని చూసుకోండి. తర్వాత లీడింగ్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సచ్ యాస్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మేక్ మై ట్రిప్, యాత్ర, క్రోమా, రిలయన్స్ డిజిటల్ అండ్ మోర్ ఫ్రమ్ సెకండ్ ట్రాన్సాక్షన్ ఆన్వర్డ్స్. అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది మీరు బజాజ్ మాల్‌లో చేయమని చెప్తున్నారు. సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి అయితే ఈ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మేక్ మై ట్రిప్, క్రోమా, రిలయన్స్ వీటన్నిటిలో వస్తదని చెప్తున్నారు. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది మీరు బజాజ్ మాల్‌లో చేయమంటున్నారు. సో ఇంతకుముందు ఫస్ట్ ట్రాన్సాక్షన్ కూడా ఒక్కొక్కసారి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అయ్యింది. బట్ రీసెంట్‌గా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఇచ్చారు బజాజ్ వాళ్ళకి కొన్ని. వాటి ప్రకారం వీళ్ళు అప్డేట్ చేసుకున్నారు. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రం మీరు బజాజ్ మాల్స్‌లో చేయండి. బజాజ్ రిలేటెడ్ మాల్స్ ఉంటాయి కదా! సో అందులోకి వెళ్ళిపోయి మాకు కార్డ్ ఉందని చెప్పేస్తే మీ మొబైల్ నెంబర్ ద్వారా వాళ్ళ కార్డ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అక్కడ నుంచి మీరు ఐటమ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. బజాజ్ మాల్‌లో మీరు కొనాలనుకున్న ప్రొడక్ట్స్ ఏమి ఎక్కువ కాస్ట్ ఉండవు. మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. బయట ఎంతైతే ప్రైజెస్ వస్తాయో అంతే ప్రైజెస్ బజాజ్ మాల్‌లో కూడా వస్తాయి. సో బయట కంటే వాళ్ళు ఎక్కువ తీసుకోవడం అట్లాంటివి ఏమీ ఉండవు. సో ఇక్కడ మీరు కార్డ్‌ని చూసుకోవాలంటే కింద వ్యూ కార్డ్ అని ఉంది కదా! వ్యూ కార్డ్ పైన క్లిక్ చేసి కూడా మీరు కార్డ్ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. అండ్ కార్డ్ డీటెయిల్స్ మీరు పర్మనెంట్‌గా ఎప్పటికీ చూసుకోవాలంటే ఏం చేయాలంటే మీకు మీ మొబైల్ ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. యాపిల్ అయితే యాప్ స్టోర్‌లోకి వెళ్ళిపోయి బజాజ్ ఈఎంఐ అనే యాప్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత పైన లాగిన్ అయిన తర్వాత పైన ఈఎంఐ కార్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి అందులోకి వెళ్ళిపోతే మీకు ఇంతకుముందు ఏదైతే కార్డ్ యాక్టివేట్ అయిందో ఆ కార్డ్ చూపిస్తుంది. సో అందులో లోపలికి వెళ్ళిపోయినట్లయితే మీకు కార్డ్ డీటెయిల్స్ కానీ కార్డ్ ఎక్స్పైరీ డేట్ కానీ అవన్నీ కూడా మీరు ఓటీపీ వెరిఫికేషన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి మీకు ఈ డీటెయిల్స్ అంటే సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేజ్ చేస్తారు కదా ఐటమ్స్. సో అక్కడ మీకు ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడానికి యూజ్ అవుతాయి. సో చాలామంది సీవీవీ నెంబర్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. సో బజాజ్‌కి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాగా సీవీవీ నెంబర్ ఉండదు. డైరెక్ట్ ఓటీపీ వస్తుంది. బజాజ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవడానికి బజాజ్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఎక్స్పైరీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీ పేమెంట్ అనేది అక్కడ సక్సెస్ అయిపోద్ది. ఆర్డర్ సక్సెస్ అయిపోద్ది. అంతకుమించి సీవీవీ నెంబర్స్ అయితే ఉండవు. సో సీవీవీ నెంబర్ ఏది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్కి మీరు ఈ యాప్లో లాగిన్ అయిపోయి మా కార్డ్ ఉంది, మా కార్డ్ నెంబర్ ఇది అని చెప్పి చూపించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీరు ఆఫ్లైన్లో కనుక పర్చేజ్ చేస్తే జస్ట్ మీ మొబైల్ నెంబర్ చెప్తే సరిపోద్ది. ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో బజాజ్ మాల్లో కనుక షాపింగ్ చేయాలనుకుంటే మీరు ఈ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో బజాజ్ మాల్లో కూడా మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఫస్ట్ ఐటమ్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అట్లా యూజ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ ప్రాసెస్ 2024 ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కొంతమందికి ఆధార్ ఓటీపీ అయితే అడుగుతుంది, డిజిలాకర్ ఓటీపీ. సో నాకు ప్రస్తుతానికి ఇక్కడ నేను అప్లై చేసిన క్యాండిడేట్కి అడగలేదు కాబట్టి నేను చూపించడానికి అయితే వీలవ్వదు. ఇన్ కేస్ నేను ఇంకో ఇద్దరికి అప్లై చేసేటప్పుడు ఆ ప్రాసెస్ కనుక అడిగింది అనుకోండి నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఆధార్ ద్వారా ఎట్లా చేసుకోవాలనేది. సో ప్రస్తుతానికి మాత్రం మీకు ఎవరికైనా ఆధార్ డీటెయిల్స్, డిజిలాకర్ డీటెయిల్స్ అడిగితే అప్లికేషన్ ప్రాసెస్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ రిజిస్టర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ. డిజిలాకర్ పాస్వర్డ్ అంటే మీకు తెలిస్తే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసేసి కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకొని డిజిలాకర్ పాస్వర్డ్ అనేది ఇచ్చేస్తే అక్కడ మీ ఆధార్ అథెంటికేషన్ అనేది సక్సెస్ అయిపోద్ది. అంతకుమించి అందులో ఏమి ఉండదు. మీకు ఇన్ కేస్ ఆ ప్రాసెస్ అర్థం కాకపోతే మా అఫీషియల్ మెయిల్ ఉంది కదా ఇక్కడ కనబడుతుంది. ఈ మెయిల్కి మీరు ఆ స్క్రీన్ షాట్స్ అనేది పెట్టండి. మేము దానికి రెస్పాండ్ అవుతాం ఎట్లా ఏం చేయాలని చెప్పేసి. సో ఈ విధంగా మీరు కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. కార్డ్కి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో మా లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ మేము మెయిల్ ద్వారా రెస్పాండ్ అవుతాం. సో డిస్క్రిప్షన్ లింక్ నుంచి అప్లై చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్స్లో అడగండి. సో వాటి గురించి కూడా మేము వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. మరొక మంచి వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.